ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీలో ఆ రోజుల్లోనే 83వ సంవత్సరంలోనే భయంకరమైన మెజారిటీతో గెలిచిన మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ఆదేశాల మేరకు కూడా ఈరోజు కొత్త వస్తువులు పంపిణీ జరగడమైనది. అలాగే ఈ ఊర్లో పుట్టపత్రి నియోజకవర్గము నల్లమాడ మండలంలో పరిశుద్ధ కార్మికులకు, హమాలీ కార్మికులకు మేము చీరలు పంపిణీ జరగడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏమంటే, ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే సీఎం అయినారో అప్పటి నుంచి బడుగు బలహీన వర్గాలకైతేనేమి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గానికైతేనేమి ఎంతో రిజర్వేషన్ తీసుకొచ్చి, ముఖ్యంగా బీసీలకు 24% రిజర్వేషన్ తీసుకొచ్చి ఆనాడు ఎంతోమందికి రాజ్యాధికారం కలిగించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా 95లో మళ్ళీ ఆయన సీఎం అయితే బీసీలకు 34% తీసుకొచ్చి ఎంతో మేలు చేసిన నారా చంద్రబాబు నాయుడు కూడా తగ్గుతుంది ఈ అవకాశం. అయితే తెలుగుదేశం పార్టీలో బీసీ నాయకులకు రిజర్వేషన్ పరంగా మండల వ్యవస్థలు ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు రాజకీయంగా మనం మాట్లాడుతున్నామంటే అది ఒడ్డెర కావచ్చు, శాలివాహన కావచ్చు, రజగలు కావచ్చు, నాయన బ్రహ్మలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి 149 కులాలు కూడా ఈరోజు రాజ్యాధికారం పొందుతున్నాయి. ఈ విధంగా మనకి ముందుకు తీసుకుపోయిన ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకునికి వర్ధంతి జరుపుకోవడం కూడా సంతోషము. ఆ విధంగానే నల్లమాడ మండలంలో ఈ విధంగా పరిశుద్ధ కార్మికులకు, హమాలీలకు కొత్త వస్తువులు పంపిణీ చేయడం కూడా మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.